కేంద్ర కేబినెట్ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఒకటే బిల్లు పైన చర్చించినటువంటి కేంద్ర కేబినెట్ అందుకు బిల్లులో కీలకమైనటువంటి సవరణలకు ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ చట్టం 2024 అంటే పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తీసుకొచ్చినటువంటి చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సవరించిన బిల్లుని సోమవారం రోజు కేంద్ర ప్రభుత్వం లోక్సభ రాజ్యసభల్లో ప్రవేశపెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్లుగానే కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లులో కొత్తగా తీసుకొచ్చేటువంటి సవరణల్లో దాదాపు లీకేజీకి ఏదైనా పరీక్ష పత్రాల లీకేజీకి పాల్పడినటువంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు, కనీసం 10 సంవత్సరాల కఠిన శిక్ష ఉండే విధంగా, వారితో పాటుగానే భారీగా జరిమానాలు ఉండే విధంగా చూడాలనేది కీలకమైనటువంటి నిర్ణయంగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా కనీసం 3 నెలల వ్యవధిలోనే మొత్తం విచారణ ముగించి అందుకు సంబంధించినటువంటి తీర్పు వెలువరించే విధంగా కాల పరిమితిని కూడా ఈ చట్టంలో తీసుకొస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి సాయంత్రం 4 గంటలకు అంటే మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఈ బిల్లులో తీసుకొచ్చినటువంటి అంశాల వివరాలన్నింటినీ, తాము బిల్లులో ప్రవేశపెట్టబోయేటువంటి అంశాలన్నింటినీ, బిల్లు ఏ రూపంలో ఉండబోతుంది అనేటువంటి విషయాలన్నింటినీ వెల్లడించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించబోతున్నారు. ప్రధానంగా పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించినటువంటి విషయంలోనే ఇప్పుడు కేంద్ర కేబినెట్ దృష్టి సారించింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రధానమంత్రి స్వయంగా రేపు కేంద్ర కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు, కఠిన నిర్ణయాలను తాము తీసుకోబోతున్నాము, వాటిని అతి త్వరలో వాటన్నిటిని అమల్లోకి తీసుకురాబోతున్నాము అని చెప్పని ప్రధానమంత్రి స్వయంగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జన్జీని ఆకట్టుకోవటం కోసంగా స్వయంగా ప్రధానినే సెల్ఫీ వీడియోలో అన్ని విషయాలను, అన్ని వివరాలను, బిల్లుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాము, యువతను ఏ విధంగా తాము దేశ పురోభివృద్ధికి ఉపయోగించుకోబోతున్నాం అనేటువంటి విషయాలన్నింటినీ, యువత శక్తి సామర్థ్యాలు ఎప్పటికీ అలాగే ఉండాలని, ఈ దేశానికి భవిష్యత్ అంతా యువతే ఉంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ స్పష్టం చేసినటువంటి ప్రధానమంత్రి ఈ ఉదయం కేంద్ర కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కేబినెట్ సహచరులతో చర్చించారు. కొద్దిసేపటి క్రితమే కేబినెట్ భేటీ ముగిసింది. పార్లమెంట్ లో భేటీ అయినటువంటి కేంద్ర కేబినెట్ పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే తీసుకొచ్చినటువంటి చట్టంలో సవరణలు చేస్తూ ఆ బిల్లులో చట్ట సవరణలన్నిటికీ కేంద్ర కేబినెట్ లో ఆమోదం తెలపటము, వాటిని ఇప్పుడు బిల్లు రూపంలో తయారు చేసి వాటన్నిటిని సోమవారం రోజు 2 సభల్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాలనేటువంటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ధన్యవాదాలు అరుణ్.